మొదటి సమూయేలు 26వ అధ్యాయము. అంతటా జీఫీలు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యోషిమేను ఎదుట అకిలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇజ్రాయేలీలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీఫు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీఫు అరణ్యంలోకి పోయెను. సౌలు యోషిమేను ఎదుటనున్న అకిలా మన్యమందు త్రోవ పక్కను దిగ్గా దావీదు అరణ్యంలో నివసించుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చినని తెలుసుకొను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పండుకొని ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు కొత్తాళంలో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాళెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును షేరు కుమారుడును యోవాబునకు సహోదరుడగు అబీషైని అడుగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తాళంలో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరు జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతును అనగా, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవం తోడు యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధంనకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వానిని నేను చంపను, అలాగున్నా నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని మనము వెళ్ళిపోదును రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గర నున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారి అందరికి గాఢ నిద్ర కలుగచేయగా వారిలో ఎవడును నిద్ర మేల్కొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తు పట్టిన వాడొకడునూ లేడు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరంగానున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడము ఉండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును విన్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేకలు వేయగా అబ్నేరు కేకలు వేసి, రాజుడు నిద్రలేపు, నీవెవడు అని అడిగెను. అందుకు దావీదు, నీవు మగవాడు కావా? ఇజ్రాయేల్లో నీ వంటి వాడెవడు? నీ యజమానుడగు రాజునకు నువ్వెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనుల్లో ఒకడు చేరువకు వచ్చెనే. నీ ప్రవర్తన అనుకూలం కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షణగా ఉండలేదు. యెహోవా జీవంతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈటె ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే గదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు విను. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయనను శాంతింప వచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులు అగుదురుగాక. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణం నొందకపోదునుగాక. ఒకడు పర్వతం మీద కౌజు పిట్టను తరిమినట్లు ఇజ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియంగా నుండిన దానిని బట్టి నేను నీకింకా కీడు చేయను. దావీదా నాయనా, నా యుద్ధకు తిరిగిరాము, వెరివాడినే నేను బహు తప్పు చేసి తిని అనగా, దావీదు, రాజా ఇదిగో నీ ఈటె నా యుద్ధనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకుని వచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతికి నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనంగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.
మొదటి సమూయేలు 27వ అధ్యాయము. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇజ్రాయేళ్ల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతడి చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయేకు కుమారుడును గాతు రాజు అయిన ఆకీష్ నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆషు నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబంలో సమేతంగా కాపురముండిరి. ఇజ్రాయేలు రాలు అగు అహినోయాము, నాబాలు భార్య ఉండిన కర్మెలియు రాలగు అబిగయలు అను అతని 2 భార్యలను దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. నేను కాపురం చేయనలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే బయటికి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురముంటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీష్ను అడగగా ఆకీషు షిగ్లాను అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు షిగ్లాను యూదా రాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీల మీదను గేజీరుల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గంన షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడదాన్నేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గర్దబాములను ఒంటెలను వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీష్ నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడుతిరా అని దావీదును అడగగా దావీదు యూదా దేశమునకును యోరా హెమ్మేయుల దేశమునకును కెనీల దేశమునకును దక్షిణంగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమి అనెను. అలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఆ ప్రకారంగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవారినైను ఆడదాన్నైను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇజ్రాయేలు తమ యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలం నాకు దాసుడుగాను ఉండునని అనుకుని ఆకీషు దావీదు మాట నమ్మెను. మొదటి సమూయేలు 28వ అధ్యాయం. ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్తో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను వారితో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారంగా తెలుసుకొను మనగా దావీదు, నీ దాసుడినైనా నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువు అనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతును అనెను. సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలీలు అతని గురించి విలాపంసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిచాచం గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్లగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి సూనేములో దిగగా సౌలు ఇజ్రాయేల్ అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు భయకంపం నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవి ఉండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిచాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారం చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము. ఎగ్నోరులో కర్ణపిచాచం గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరుబట్టలు తొడుక్కుని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ శకునం చెప్పి నాతో మాట్లాడటకే నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిచాచం గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలం చేసెను గదా, నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవంతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ, నీతో మాట్లాడటకై నేనెవరిని రప్పింపవలనని అడగగా అతడు సమూయేలును రప్పింపవలను అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగ్గా ఆమె, దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనెను. అందుకతడు ఏ రూపంగా ఉన్నాడు దాని నడిగినందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు, అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని
నువ్వెందుకు త్వరపెట్టితివని సౌలును అడుగ్గా, సౌలు, నేను బహు శ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధంకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నముల ద్వారా నేను నాకేమీ సెలవీయక ఉన్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియచెప్పుటకై నేను పిలిపించితిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షంగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చున్నట్లు నీ చేతిలో నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేళ్ల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించు. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయమును వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రములు భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడు ఆయను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపట్ట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైనా నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతుల్లో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైనా నేను చెప్పు మాటలను ఆలకించు. నేను నీకు ఇంత ఆహారమును వడ్డించుదును. నీవు భోజనం చేసి ప్రయాణమై పోటకు బలం తెచ్చుకొనమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనం చేయను అనెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులను వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి. మొదటి సమూయేలు 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫెకులో దిగి ఉండిరి. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలులోని జేల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీన్ల సర్దార్లు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతడి జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టును వచ్చుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు, ఈ హెబ్రీలు ఎలా రావలెను అని ఆకీషును అడగ్గా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేళ్ల రాజు అయిన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దార్లతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోప్పడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అగ్నేము. దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును? మన వారి తలలను ఛేదించి తీసుకుని పోట చేతనే గదా తన యజమానునితో సమాధాన పడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవంతోడు నీవు నిజంగా యథార్థపరుడివై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ అందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దార్లు నీ అందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దార్లు దృష్టికి నీవు ప్రతికూలమైన దానిని చేయకుండాట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖంగా వెళ్ళమని చెప్పగా, దావీదు, నేనేం చేసి తిని నా ఏలినవాడగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషును అడిగెను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నవని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయంన నీవు నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి ఇశ్రాయేలునకు పోయిరి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము. దావీదును అతడి జనులను 3వ దినమందు సిగ్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతడి జనులను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలు అయిన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయేలు అను దావీదు
ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోను వాగు గుట్టకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడవబడిరి. దావీదును 400 మందియును ఇక తరుముచూపోయిరి గాని ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేగా ఆగిరి. ఆ 400 మంది పోచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వానిని తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానం లేమియు పుచ్చుకొన లేదు అని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజురపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తుడై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కేరేతీయుల దక్షిణ దేశమునకు యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకుని సిగ్లాగును కాల్చివేసితిమని చెప్పెను. ఆ దండును కలుసుకుంటకే నీవు నాకు దోవ చూపుదువా అని దావీదు వారిని అడగ్గా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకుంటకు నీకు దోవ చూపుదును అనెను. తర్వాత వాడు వారి దగ్గర దావీదు నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తూలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొంచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్నవాడు ఒక్కడునూ లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకులను దోచుకుని పోయినా దానంతటినీ తిరిగి తెచ్చుకునెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులనేమి కుమార్తెలనేమి తోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకుల గొర్రెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులను మందలుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడింపలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్ద ఉన్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమములను అడగ్గా దావీదుతో కూడా వెళ్లిన వారితో దుర్మార్గులను పనికి మాలిన వారినైనా కొందరు వీరు మనతో కూడా రాగా నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమి వారికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చును అనిరి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరును ఒప్పక ఉందురు. యుద్ధంనకు పోవాని భాగం ఎంతో సామాన్య యుద్ధ నిలిచిన వాని భాగము అంతే అని వాడితో మాట. అందరూ సమానంగానే పాలు పంచుకుందురు గదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకం కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిగ్లాగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేల్లోను దక్షిణ రామోతులోను యత్తీరులోను అరోయేరులోను పిస్పోతులోను ఎస్తేములోను రాకాలలోను యోరా హెన్మేలియుల గ్రామములలోను కేనీల గ్రామములలోను హోర్మాలోను కేరాషానులోను ఆతాకుల్లోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. మొదటి సమూయేలు 31వ అధ్యాయం. అంతలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధం చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయేరి. గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయొచ్చు. సౌలును అతని కుమారులను తరుముచు యోనతాను అబీనాదాబు మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా
అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములు మోయవాడును అతని వారందరినూ ఒక్క దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇజ్రాయేలీలను యోర్దాను అవతలనున్న వారును ఇజ్రాయేలీలు పారిపోటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తన బొమ్మల గుళ్లల్లోను జనులలోను జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెస్బేను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాన్ని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశారులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెస్బేను పట్టణపు గోడల నుండి దించి యాబేష్నకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పీచుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అమాలేకులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిగ్లాగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకున్న ఒకడు సౌలు నొద్ద నుండి దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇజ్రాయేళ్ల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చితిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతాన్ను మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాన్ను మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వాడిని అడుగ్గా వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకుని ఉండెను. అతడు రథములను రౌదులను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తం నా ఏలినవాడా అని నేను అంటిని. నీవెవడవని అతడు నన్ను అడగ్గా నేను అమాలేకీయుడను అని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను తీసుకుని నా ఏలిన వడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద ఉన్న వారందరినూ అలాగు చేసి సౌలును యోనాతాన్ను యెహోవా జనులను ఇజ్రాయేలు ఇంటివారును యుద్ధంలో కూలిపోయిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు, నువ్వెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడగ్గా వాడు, నేను ఇజ్రాయేలు దేశంన నివసించు అమాలేకునగు ఒకని కుమారుడను అనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవెలా అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వాణ్ణిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణంనకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాణ్ణి చంపమనగా అతడు వాణ్ణి కొట్టి చంపెను. యూదావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గురించి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపం సలిపెను. అది ఆషీరు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇజ్రాయేలు నీవు భూషణమగు వారు నీ ఉన్నత స్థలం మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారం గాతులో తెలియచేయుడి. అష్కోలోను వీధులలో ప్రకటన చేయుడి. గిల్బోవ పర్వతంలారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోను గదా. బలాఢ్యుల డాళ్లు అవమానంగా పారవేయబడిను. తైలం చేత అభిషేకింపబడిరని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడిను. హతులు రక్తము ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును
పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుకకు తీసినది కాదు. సౌలును యోనాతాను తాను బ్రతుకునందు సరస్సులుగాను నెనరులు గల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజు కంటే వడిగలవారు, సింహం కంటే బలము గలవారు. ఇజ్రాయేలు కుమార్తెలారా, సౌలును గురించి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమందు బలార్జులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకం నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో, బలార్జులు పడిపోయిరి, యుద్ధ సన్నాదులు నశించిపోయిరి. 2 సమూయేలు 2వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోను పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలీరాలగు అహీనోయాము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగాయిలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసెను. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకుని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచుచు నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసెదను. మీ యజమానుడగు సౌలు మృతునందును గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలార్జులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సేనాధిపతి సౌలు కుమారుడును ఇష్బోషేతును మహాయిమునకు తోడుకుని పోయి గిలాది వారి మీదను ఆషేరీయుల మీదను ఇజ్రాయేలు మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీల మీదను ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి అభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదా వారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోన్లో యూదావారి మీద ఏలిన కాలం అంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంతలో నేరు కుమారుడైన అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానాయిములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, షేయరు కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనున్నకు వచ్చిరి. వీరు కొలనుకు ఆ తట్టును వారు కొలనకు ఈ తట్టును దిగి యుండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చును అనెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడును తన దగ్గర ఉన్న వాని తల పట్టుకుని వాని పక్కను కత్తితో పొడవుగా అందరును తటాలున పడిరి. అందువలన ఎల్కసా సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనుకు సమీపము. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధం జరగ్గా అబ్నేరును ఇజ్రాయేలును దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయిరి. షేయరు 3 కుమారులకు యోవాబును అభిషేయును ఆషాపేలును అచ్చుట ఉండిరి. యోషాపేలు సేరుయా 3 కుమారులకు యోవాబును అభిషేయును ఆషాపేలును అచ్చుట ఉండిరి. ఆషాహేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తువాడు గనుక అతడు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరగక అబ్నేరును తరుముచుండగా, అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషా హేలువా అని అతన్ని అడుగ్గా, అతడు నేను ఆషా హేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతన్ని తరుమగా, అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తల ఎత్తుకొనగలను అనెను. అతడు నేను తొలగను అనగా
ఉండగా అబ్నేరు ఈట మడమతో అతన్ని కడుపులో పొడిచినందున ఈటే అతన్ని వెనుకకు వచ్చును గనుక అతడు అచ్చటనే పడి చచ్చును. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోన్నకు అరణ్య మార్గంలోని గీహా నెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించును. బెన్యామీనీలు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలం భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవు ఎరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇవ్వక ముందు అని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవంతోడు జగడమునకు నీ వారిని పిలవక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయంననే తిరిగి పోవుదురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇజ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధం చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానం గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిక్రీతోను మార్గమున మహానాయిమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆషాహేలు కాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనులతో అబ్నేరు జనులలోనూ 360 మందిని హతము చేసిరి. జనులు ఆషాహేలును ఎత్తుకుని పోయి బెత్లెహేంలోనున్న అతని తండ్రి సమాధి అందు పాతిపెట్టిరి. తర్వాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయంన హెబ్రోన్నకు వచ్చిరి. 2 సమూయేలు 3వ అధ్యాయం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్మోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఇజ్రాయేలీయురాలగు అహీనోమాయి వలన పుట్టెను. కిల్యాబు అను రెండోవాడు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబిగయలు వలన పుట్టెను. మూడోవాడైన అబ్షలోము గేషూరు రాజుగు తల్మాయి కుమార్తెయగు మయాక వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెఫట్యా అబీటాలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకును బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిప్సాయును ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగచేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెహర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచుదును అనెను. కావున ఇష్బోషేతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇజ్రాయేలు వారందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలను, లేదా నీకు దర్శనం దొరకదు అనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడు అనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడైన సల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు, నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇజ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా? నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయేళ్లను ఫిలిస్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదమని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకునుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనులతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనుకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనులందరి దృష్టికిని ప్రయోజనకరమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను.
వచ్చెను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోన్లో ఉన్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరునకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇజ్రాయేలు వారందరినీ నా ఏలినవాడగు నీ పక్షంన సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లును చేదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా అబ్నేరు హెబ్రోన్లో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్లి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యంను వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానంగా వెళ్లిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి వెల ఇచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరుని వెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమైనవి తెలుసుకుంటకే అతడు వచ్చనని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావి దగ్గర నుండి అతన్ని తోడుకుని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిపించి తన సహోదరుడగు హేలు ప్రాణం తీసినందుకే అతన్ని కడుపులో పొడవుగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగా, నేనును నా రాజ్యంను నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎన్నటికి నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను కుష్టి రోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను ఖడ్గం చేత కూలువాడైనను ఆహారం లేనివాడైనను ఉండకపోడు గాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన హేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితో నున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయంగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గురించి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనం చేయమని అతన్ని బతిమలాడగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగచేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయందంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమైను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇజ్రాయేల్ వారందరికీ తెలుపబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిపించి వారితో ఇలాగూ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకం నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడను అయితిని. షేరుయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలం గలవారు. అతడు జరిగించిన దుష్క్రియలను బట్టి యెహోవా కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయునుగాక. 2 సమూయేలు 4వ అధ్యాయము. హెబ్రోన్లో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇజ్రాయేలు వారికందరికి ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండిరి. వారిలో ఒకని పేరు బయానా, రెండవని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బయోరోతీయుడగు రిమోను కుమారులు. బెయేరెతు కూడాను బెన్యామీనుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరెతీయులు గిత్తాయిమునకు పారిపోయి నేటి వరకు అక్కడికి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానుకును కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేల్ నుండి సౌలును గురించి యోనాతాను గూర్చి వర్తమానం ఇచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు.
వాని దాది వానిని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడు ఆయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులకు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషెతు మంచం మీద పండుకుని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చేదమని వేషం వేసుకుని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకిటింట మంచం మీద పరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని పారిపోయిరి. వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణం తీయజూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడును రాజునకు నీ పక్షంన సౌలునకు అతని సంతతికిని ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోరేతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానం తెచ్చితిని అని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చునని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానంకు బహుమానంగా షిగ్లాగులో నేను వాడిని పట్టుకుని చంపితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు నీ చేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవం తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయోగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషెతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదునొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలంలో సౌలు మా మీద రాజుయేండుగా నీవు ఇజ్రాయేలును నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందు అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా రాజు అయిన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. గనుక ఇజ్రాయేలు వారి మీద రాజు అగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యూదా వారి అందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇజ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములను పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారందరినూ యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులను దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినడలా ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. ఆయనను దావీదు పురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరినూ నీటి కాలుల పైకి వెళ్లి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇజ్రాయేలు వారి మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచిననియు ఇజ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్మూయా, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువా, నేఫెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనువారు.
జనులు ఇజ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీన్లు అందరూ వచ్చిరి. దావీదు ఆ వర్తమానం విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోవుదునా, వారి నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి నిస్సందేహంగా వారిని చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహము కొట్టుకుని పోనట్టుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసెను అనుకుని ఆ స్థలమునకు బల్పెరాజీము అను పేరు పెట్టెను. ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకునిరి. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్టునకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్టు కొనల చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గేజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేసెను. 2 సమూయేలు 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన వద్ద ఉన్న వారందరితో కూడా బయీలా యోహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయేలు వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచు ఉండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం నొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలగచేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పేరేష్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగూ ఉండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదేదెము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదెమును అతని ఇంటివారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదెము ఇంటివారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడు అను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదెము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చును. ఎట్లనగా యెహోవా మందసమును మోయవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫెదును ధరించిన వాడై శక్తిగొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇజ్రాయేలు అందరును ఆర్భాటంతోనూ బాకానాదంతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమందు ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించును. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహమునుగా కూడిన ఇజ్రాయేళ్లకు స్త్రీ పురుషులను అందరినీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండు అడయు పంచిపెట్టిన తర్వాత
జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇజ్రాయేళ్లకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడితివని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతినిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికతుల దృష్టికి గనుడను అగుదును అని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. 2 సమూయేలు 7వ అధ్యాయము. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి అందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి అందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచియున్నది అనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చుచున్నదేమనగా నీవు పోయి నా సేవకుడవు దావీదుతో ఇట్లనము యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నది ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించి తిని ఇజ్రాయేలులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోటనెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని అందు వారిని నాటి పూర్వము ఇజ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయుచున్నదేమనగా నేను నీకు సంతానం కలగచేయుదును. నీ దినముల సంపూర్ణం అగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసినడలా నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియ చెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగ చేయు వాటిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు
దీనిని తెలియచేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడును లేడు. నీకు జనులు అగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇజ్రాయేలీయులను బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉండి వారు నిత్యము నీకు ఇజ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసునకు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిల్చున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇజ్రాయేళ్లకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లును, నీ దాసుడినైన నా కుటుంబమునకు నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇజ్రాయేలులు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకు సంతానం కలగచేయుదును అని నీవు నీ దాసుడినైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. 2 సమూయేలు 8వ అధ్యాయము. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోబర్చుకుని వారి వశంలో నుండి మేతేగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడులు పొడుగున నున్నవారు చావవలననియు 1 తాడు పొడుగున ఉన్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీలు దావీదునకు దాసులై కప్పం చెల్లించుచుండిరి. శోభారాజును రెహోబు కుమారుడును అగు అదదేజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించెను. అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులో ఉన్న సిరియనులు శోభారాజుయగు అదదేజరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించెను. దమస్కు వశమున ఉన్న సిరియా దేశమునందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పం చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. అదదేజరు సేవకులకు ఉన్న బంగారు డాళ్లు దావీదు పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. మరియు బేతేహు బేరోతై అను అదదేజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు అదదేజరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజు అయిన తోయికి వినబడెను. అదదేజరునకును తోయికిని యుద్ధములు జరుగుచూ ఉండెను గనుక దావీదు హదదేజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారం ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతన్ని దావీదు నొద్దకు పంపెను. రాజు అయిన దావీదు తాను చేయించిన జనముల యొద్దకు పట్టుకుని వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియన్ల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమ్మోనీల యొద్ద నుండి, ఫిలిస్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి, రెహోబు కుమారుడగు అదదేజరు అను శోభారాజునొద్ద నుండి పట్టుకుని ఉండెను. దావీదు ఉప్పు లోయలో సిరియన్లకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదెము దేశమందు అతడు దండు నుంచెను. ఏదెమీలు
దావీదునకు దాసులు కాగా ఏదేము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజే, తన జనులు అందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. షేరూయా కుమారుడు అగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. ఆహిలూదు కుమారుడు అగు యెహోషాపాతు రాజ్యపు దర్యావేజుల మీద ఉండెను. అహిటూబు కుమారుడు అగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహిమేలేకును యాజకులు. షేరాయా లేఖికుడు. యెహోయూదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును ఫెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. 2 సమూయేలు 9వ అధ్యాయం. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయును ఒకడు ఉండెను. వారు అతన్ని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు, షీబావు నీవే కదా అని అడగ్గా అతడు, నీ దాసుడైన నేనే షీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్టుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగ్గా షీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా షీబా, చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైనా నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షీబాను పిలవనంపి, సౌలునకు అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనంనకై ఆహారం కలుగునట్లు నీవు దాన్ని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. ఈ షీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడవగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసునైన నేను చేసేదనని షీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను. వాని పేరు మీకా. మరియు షీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి.